పూర్తిగా నిర్వీర్యం చేసింది గత ప్రభుత్వం. ఈ యొక్క యంత్ర పరికరాలు కానీ, మైక్రో న్యూట్రియన్స్ కానీ, భూసార పరీక్షలు కానీ వేల సంఖ్యలో పెద్ద ఎత్తున గతంలో మనం 14-19 మధ్య అలా చేశాం. ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం మార్కెట్ యార్డ్లో జరిగేది, రైతులు వచ్చేవాళ్ళు. ఆ ప్రోగ్రాం జరగడంతో పాటు ఆ రోజు రైతులకు ఉన్న సమస్యలు, కాలం నీళ్లు కానీ, లేకపోతే ఇంప్లిమెంట్స్ కానీ, మద్దతు ధర కానీ, ఇతరత్ర ఏ సమస్య ఉన్నా సరే మనం ఇక్కడ మాట్లాడుకొని అధికారుల ద్వారా ప్రభుత్వానికి పంపించి, తద్వారా మనం ప్రభుత్వం దగ్గర నుంచి సరైన సపోర్ట్ దొరికేది. కానీ ఈ సంవత్సరాలు ఏ రంగాన్ని పట్టించుకోలేదు గత ప్రభుత్వం. ఈ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. ఎంతో మందికి ఉపాధి కల్పించే రంగం, ఎంతో మంది స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి స్వశక్తితో పనిచేసుకునే అవకాశం ఉన్న రంగం, 10 మందికి పని కల్పించే రంగం. ఈ రంగాన్ని ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడాక కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా ఈ యొక్క మన ప్రాంతానికి ఎంతో మేలు చేకూర్చగలిగే పోలవరం ప్రాజెక్టుని మరలా గాడిలో పెట్టి రాబోయే 2-3 సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టుని కంప్లీట్ చేయడానికి చర్యలు చేపట్టబోతా ఉంది. గతంలో మనం చెప్పుకున్నాం, నాగార్జున సాగర్ కుడికాలో కృష్ణా గోదావరి నీళ్లు తీసుకురావాలని చెప్పి కృష్ణాతో పాటు మనకి కృష్ణా బేసిన్లో వర్షం పడకపోయినా ఏ సంవత్సరమైనా సరే పంటకి ఇబ్బంది లేకుండా మనం 2 పంటలు, ఒక మాగాది, ఒక ఆరుతడి పంటలు పండించుకునే అవకాశం ఉంటుందని చెప్పి గతంలో అనుకున్నాం. దానికి పనులు కూడా మొదలైనవి 14-19 మధ్య. కానీ 5 సంవత్సరాలు దాన్ని దాదాపు 1000-1200 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్ట్ని పక్కన పడేశారు. కానీ ఈరోజు మళ్ళీ ఇంకా విస్తృత స్థాయిలో కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొని ముఖ్యమంత్రి గారు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకి రూపకల్పన చేశారు. దాంట్లో భాగంగా మొదటి ఫేజ్ లో గోదావరి నీళ్లు మన నాగార్జున సాగర్ కుడికాలకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాంతం ఖచ్చితంగా సస్యశ్యామలం అవుతుంది.